వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే బీర్లయ్య. తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి గజమాలతో స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భద్రతా కేంద్రాల మెటీరియల్ స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నలపరాజు రామచంద్రరావు. ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. పోలీస్ వారి హెచ్చరిక. ఈ నెల 18న సినిమా విడుదల. విద్యార్థుల మెరుగైన ఆరోగ్యం కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసిన మండల వైద్యాధికారిని భవానీ సాగర్. చౌటుప్పల్లో బీసీ ధర్నా వాల్ పోస్టర్ విడుదల. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవన పునర్నిర్మాణ పనులపై R&B ఆగా ఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులపై R&B ఆగా ఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ఈఎన్సి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రానున్న సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తాజాగా ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారని, ఖచ్చితంగా ఆగస్టు నెలలో శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని ఆయన వివరించారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలని, ఆగస్టు 15వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. వచ్చే 4 సంవత్సరం కాలంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనేదే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. మార్నింగ్ వాక్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ఇంటి నిర్మాణాన్ని బట్టి దశల వారీగా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ మనకి చాలా క్రియేట్ ఉంది. సాక్ష్యం ఇచ్చారు.
మేము ఇందిరా మిల్లు శాంక్షన్ ఎట్లా ఇచ్చినాం? దానికి ఏం అడుగుతలేదు సార్, ఇప్పుడు అడుగుతున్నా సార్. అది పేరు మిస్ మ్యాచ్ అని ఇప్పుడు అడుగుతుంది. ఏ లాగా మాలా సంతోషం ఉందా? తొందరగా కంప్లీట్ చేయి. చూడు అదేందో మరి ఆ మిస్ మ్యాచ్ ఉంటే చూసి కొంచెం తొందరగా బిల్ వేస్తాడు చూడు. ఎందుకంటే బిల్ వస్తే ధైర్యం ఉంటుంది, తొందరగా కడతారు. సొంత ఇంటికాడ నెరవేరిందా? పెళ్లి చేసుకున్నావు, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఫ్రీ బస్సు పోతున్నావా? వెరీ గుడ్. రైట్ అమ్మా. ఏం పేరు? సోని. రైట్ తల్లి. అమ్మా బాగున్నారా? నీదనే చెల్లె అనుకున్నావా? ఇల్లు కడతా అనుకున్నావా? అంతేనా? అంతేనా? రాసేది వాళ్ళనే. సరే మొత్తం మీద ఇంటి కాలం నెరవేరుతుంది. తొందరగా కట్టుకోరి, బిల్లు కూడా తొందర వస్తుంది. అందుకే చూసి తొందరగా బిల్లు వేపిద్దామని వచ్చినాం. ఏమి ఇబ్బంది పడకూరి. నువ్వు సంఘం ఉన్నావా? సంఘంలో ఎందుకు లేరు మీరు? మహిళలకే పెట్రోల్ బంకులు, మహిళలకే ఆర్టీసీ బస్సులు, బిజినెస్ చేసుకోమంటారు మహిళలను. మహిళలు పెద్ద కావాలి, మగవాళ్ళు పెద్ద అయితే అది కాదు. ఆడోళ్ళు గట్టి ధైర్యంగా ఆర్థికంగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుందని ఆడోళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది మన గవర్నమెంట్. సంఘాలు వేసి కొత్త సంఘాలు చెప్పి రామచంద్రు దాడుతున్నాయా? వీళ్ళు బోర్ వేసుకోరా? వీళ్ళు మీ బోర్ ఉందా? నిలబడా? తొందరగా కంప్లీట్ చేయి. ఎట్లా అనిపిస్తుంది సొంత ఇంటి కాల? మంచిగా ఉందా? ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? తొందరగా కంప్లీట్ చేయి. బీస్మెంట్ కట్టేయగానే బిల్లు ఇప్పిద్దాం. రైట్. రోజు వస్తా. ఏమంటున్నా? నువ్వు ముందు కంప్లీట్ చేసావు అనుకో, నీకు ఆటను పట్టుకొని వస్తా. ఏమంటున్నా? రైట్. రోడ్డు మీద మన రైస్ మిల్ ఉంటుంది చూడు, రైస్ మిల్. పాని చర్చి కూడా బా. కానీ బాగా కట్టినా చర్చి మాత్రం. నీ పేరు ఉండాలి, మన గవర్నమెంట్ పేరు, మన పేరు ఉండాలి. అన్నిటికీ రామచంద్ర మస్తు అంటే ఈ కాలనీ రామచంద్ర పేరు వస్తాడు. ఎవరు చూసినా రామచంద్ర అన్నం కూడా తినకుండా 6 గంటల దాకుండా మన పంచాయతీరాజ్ శాఖలో మరి అట్లా చేసినప్పుడు ఓట్లు కూడా అట్లా వేయాలి ఆయనకు. పోయినసారి ఇబ్బంది పడ్డాడు, పోయినసారి మిస్ అయ్యాడు. ఇలా కౌన్సిలర్ ప్రతి సమస్యకు వస్తాడు. మీ డ్రైనేజ్ ఉన్నా, మోరి ఉన్నా, సీసీ రోడ్ ఉన్నా, ఇండ్లు ఉన్నా అట్లా తిరిగే వ్యక్తిని గెలిపించుకోవాలి. అప్పుడేమో పైసలు కేస్తురి, ఇలా రామచంద్ర మర్చిపోతురి. కౌన్సిలర్ కాకుండా ఎంత గట్టిగా పని చేస్తుండు. శాంక్షన్ వచ్చింది కదా, ఇల్లు కడుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా? తొందరగా కట్టు, తొందరగా బిల్లు ఇప్పిస్తా. బీస్మెంట్ కంప్లీట్ చేయి. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ మిల్లు ఇస్తున్నాం. సంతోషమా? తొందరగా కట్టు మరి. రైట్. బారో తల్లి. నమస్తే తల్లి. మీదనా? ఎట్లుంది ఇందిరమ్మ ఇల్లు వచ్చాక? తృప్తి అనిపిస్తున్నా? ఎన్నేళ్ళ ఇల్లు కట్టాలనుకోటి? చానులా. మరి సొంత ఇంటి కాడ నెరవేరుతుందా? తొందరగా కట్టు, బీస్పీడి బిల్లు ఇప్పిస్తా. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం చేసి 3 బీస్మెంట్ పూర్తయినాయి. కొన్ని గృహప్రవేశాలు కూడా చేసిన. మొన్ననే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారితో సైదాపురంలో గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోయిన ఆదివారం ఆలేరులో సుమారు 200 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాటిని మార్నింగ్ వాక్ ద్వారా పరిశీలించి ఏ స్టేజ్లో ఉన్నాయి, బీస్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఫోటో క్యాప్చర్ చేసి ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆలేరులో మార్నింగ్ వాక్ పెట్టినాం. ఈ సండే ఈరోజు ఇక్కడ సుమారు 180 ఇండ్లు శాంక్షన్ చేసి యారుట పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మొత్తం కూడా అక్కడ జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అదేవిధంగా ఇక్కడ గాంధీనగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే బీస్మెంట్ పోసుకున్న వాళ్ళు త్వరితగత బీస్మెంట్ కంప్లీట్ చేస్తే వచ్చే వారమే వాళ్ళకు అకౌంట్లో ₹1,00,000, బీస్మెంట్ కంప్లీట్ అయ్యి లెంటల్ లెవెల్కి వచ్చే వరకు 2 లక్షలు, స్లాబులు కంప్లీట్ అయిన వాళ్ళకు 4 లక్షలు, ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి మొదటగా గృహప్రవేశం చేసిన వాళ్ళకు యాటతో పాటు వాళ్ళకు పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళకు గృహప్రవేశం చేసే విధంగా మా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నాం. త్వరితగతిన గృహప్రవేశాలు చేయాలి, త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి. వాళ్ళకి అక్కడ ఏమన్నా లేబర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అక్కడ కాంట్రాక్ట్ అక్కడ ఉన్నటువంటి మేస్త్రి ఏమైనా ప్రాబ్లం చేసినా, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇసుక సంబంధించి కానీ, రాయి సంబంధించి కానీ, సిమెంట్ కూడా
ఎక్కువ ధరకు షాపుల వాళ్ళు లేకుండా నాణ్యమైనటువంటి సిమెంటు ప్రైజ్కే ఇవ్వాల్సిందిగా అన్ని అక్కడ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా ఏళ్ళు పోయినా మాకు 10 ఏళ్ల సొంతింటి కళ నెరవేరింది. మేము ఇల్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసి తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ మీద జరిగిన దాడిని వివరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసి తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ మీద జరిగిన దాడిని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్తలు ఎలబోయిన ఓదేలు యాదవ్, బందారపు నర్సయ్య, దేశగాని సాంబశివ, బీసీ సంఘాల నాయకులు బాలగోని బాలరాజు, దుర్గయ్య, బీసీ జేఏసీ నాయకులు తిరమణి నాగరాజు మరియు మహిళా నేతలు భావన, సునీత తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన బుక్ సార్. దాంట్లో 73వ పేజీలో 2వ పాయింట్ కంచం పొత్తు మంచం పొత్తు మీద వివరణ చేసింది సార్. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు సార్. అఫీషియల్ గవర్నమెంట్ బుక్ సార్. ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేసుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన చేసింది. పేజ్ నెంబర్ 73 సార్. ఇది సార్. మంచం పుట్టే కానీ మంచం పుట్టే లేదు. కామేది ఉన్నాయన్నీ ఈ సామెతలు గవర్నమెంట్ ప్రచురించింది సార్. విరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తుండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరెదిరవద్దు. ఏమైనా తెరిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తానని మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే ఎగురుతాం. మీకేం సంబంధం? మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమాలు, ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా. ఇక్కడ కొడితే సార్, దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ను లాక్కుంటాడు సుజిత్రావు అని ఒకడు. గన్ను లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా. దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతాం. సార్ అట్లాగే మేడిపల్లిలో సీఐ ఉన్నాడు సార్. ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు అటాక్ అయింది సార్ నా మీద. దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. డీజీపీ గారికి ఇస్తాను సార్. ఓకే సార్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయిన సందర్భంగా తొలి పర్యటన భాగంగా నల్గొండ జిల్లాకు వెళ్తున్న సందర్భంలో చౌటుప్పల్ పట్టణంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ మరియు రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్ ఘన స్వాగతం పలకడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయిన సందర్భంగా తొలి పర్యటన భాగంగా నల్గొండ జిల్లాకు వెళ్తున్న సందర్భంలో చౌటుప్పల్ పట్టణంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ మరియు రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్, రాష్ట్ర అధ్యక్షులకు
వీర తిలకం దిద్ది ఘన స్వాగతం పలకడం జరిగింది. మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు గజమాలతో శాల్వాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానే విధంగా హామీ ఇచ్చి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు విజయ సంకల్పం చేసుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో స్వర్ణయుగం చేస్తుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కావున తదుపరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరులు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజురెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, యువ మోర్చా అధ్యక్షులు సివెల్ల మహేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊటుకూరు అశోక్ గౌడ్, దోనూరు వీరారెడ్డి, పాషం భాస్కర్, దూడల భిక్షం, రమణగోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి, రమణగోని దీపిక, ముత్యాల భూపాల్ రెడ్డి, రమణగోని శంకర్, భక్తుల జంగయ్య, రెక్కల సుధాకర్ రెడ్డి, కాయతి రమేష్, ఊట్కు వెంకటేశం గౌడ్, కాసుల వెంకటేశం గౌడ్, ఊడుపు విజయలక్ష్మి, పర్ని గాయత్రి, పోలోజు గాయత్రి, నూనె మాధవి, రేవల్లి స్వప్న, బర్మా నాగమణి, సీనియర్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇసుక, సిమెంటు, సీకు నాణ్యమైన రేట్లకు లభిస్తున్నాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్ వెంటనే ఇవ్వాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇసుక, సిమెంటు, సీకు నాణ్యమైన రేట్లకు లభిస్తున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్ వెంటనే ఇవ్వాలని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులు ఆర్థిక పరిస్థితులలో వెనుకబడినట్లయితే మహిళా సంఘాల ద్వారా లోన్ తీసుకుని కట్టుకోవాలని సూచించారు. భూభారతి రికార్డులను పరిశీలించి భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కాల్వ భూములలో డబుల్ కట్ అయిన భూములను కూడా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. సిమెంట్, సీక్ వ్యాపారులతో మాట్లాడి రేట్ల తగ్గింపు చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ దేవేందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, మహిళా సంఘం నాయకురాలు రేణుక, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బేస్మెంట్ అయిపోతుంది, తొందరగా ఇవ్వాలి ఇసుక ఇందిరమ్మ ఇళ్ళకి, లేట్ చేయదు కదా, పటాపట్ చేసేయాలి. ఇసుక ఎంత పడుతుంది మరి మీరు ట్రాక్టర్ కదా, నువ్వే ట్రాక్టర్ తెచ్చుకుంటావు, ఎంత అవుతుంది కిరాయి? 800కి వస్తుందా? 1300కి వస్తుంది. నీకు బేస్మెంట్ అయిపోతే ₹1,00,000 వస్తుంది. ఊళ్ళో అందరి పంచాలు ఎక్కువ పట్టి ఉన్నాడు ఈపీఎండి సుతాలు ₹7, ₹7, ₹10 దాకా. మీరేం చేస్తారు పెద్ద మనిషి, మీరు కూడా మాట్లాడాలి. మీ బాధ్యత మీ దగ్గర కదా మహిళా సంఘాలు. చేయి తిరగకపోతే మహిళా సంఘం నుంచి కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఏమి లోన్లు తీసుకొని ఏం తీసుకోలేదు కదా ఇంతవరకు మహిళా సంఘం నుంచి, అది తీర్చిరా? దగ్గర పడకపోతే వెనక ఇయ్యాలి, మొత్తం కంప్లీట్ అయితే ఇస్తారు. అది లేకపోతే అది ఇచ్చి దీన్ని గ్రహించుకోవచ్చు. మీరు అప్లికేషన్ యొక్క తీరుతెన్నులు పరిశీలించుకోవడం రావడం జరిగింది. సో తహసీల్దార్ గారు, సీనియర్ తహసీల్దార్ వారు రెవెన్యూ తోటి ఒక్కొక్క దరఖాస్తును కూడా చేసి ఎక్కడైతే క్లిష్టంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో
వాటిని అన్నిటికీ కూడా ఆర్డీఓకి వాళ్ళందరికీ కూడా విన్నవించి ఆయన డైరెక్షన్స్ తీసుకుంటున్నాడు. మనకి ఇంకొక నెలలోగా ఇవన్నీ కూడా ప్రతి అప్లికేషన్ కూడా వచ్చినటువంటి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో చాలా వరకు ప్రభుత్వ భూములు కొన్నవి ఉన్నాయి. అవి కొద్దిగా ప్రభుత్వ భూములు అమ్మినా కొన్నా నేరం అవుతుంది, అది చెల్లదు కూడా. కాబట్టి అట్లాంటివి చేయడానికి ఉండదు. అదేవిధంగా సాదా బైనామాలు కూడా ఉన్నాయి. అవి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాటిని అన్నింటి కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేరడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా ఏదో ఆర్ఎస్ఆర్లో మైనస్ ఉంది కదా అని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో వస్తున్నది, మళ్ళీ కొద్దిగా మిగిలింది కదా అని పెట్టుకున్నారు కబ్జాలు లేకపోయినా. ఇప్పుడే ఒక అప్లికేషన్ చూసినాం, ఒక 100 అప్లికేషన్ చూసినాం ఈ సమయంలో. ఒక అప్లికేషన్ అయితే ఆ ఊళ్ళో ఉన్నది 600 సర్వే నెంబర్లు. ఆయన 1514 సర్వే నెంబర్లో నా విస్తీర్ణం 15 గుంటలు పడాలని పెట్టుకున్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో ఆ 1514 అనే సర్వే నెంబరే ఊళ్ళో లేదు, పొరపాటున పాత పుస్తకంలో వచ్చింది. 514లో ఆల్రెడీ 15 గుంటలు ఉంది. సో ఇట్లాంటివి కొన్ని అయితే ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి పహాణిలో వస్తుందనో పాత పుస్తకంలో వస్తున్నదనో పెట్టుకోవడం జరిగింది. అట్లాంటివి చేయలేనివి చేయకుండా ప్రతి దరఖాస్తును కూడా పాజిటివ్గా పరిశీలించి చేయడం జరుగుతుంది. అదేకాకుండా డబల్ కట్ అయినవి ఇక్కడ భూసేకరణ అవార్డు తెచ్చుకొని పూర్తి స్థాయిలో తహసీల్దార్ సీనియర్ తహసీల్దార్ కాబట్టి వారు అవార్డు కాపీ తెచ్చుకొని డబల్ సార్లు కట్ అయినవి అయితే ఉంటాయో అవన్నింటినీ కూడా పరిష్కారం జిల్లా లెవెల్లోనే దొరుకుతుంది భూభారత్ చట్టం ద్వారా. కాబట్టి అది తర్వాత ఇందిరా మిల్లు కూడా జిల్లాలో ఎంపీడీఓ గారు మరియు అదేవిధంగా ఎంపీఓ వీళ్ళందరూ కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇంకొద్దిగా ఈ 3 ఏళ్ళు వెళ్ళిపోయి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చిన తర్వాత ఇంకొద్ది ప్రోగ్రెస్ ఉంటుంది. సో ప్రతి వారం కూడా కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ప్రతిరోజు కూడా ఇందిరా మిల్లుకి అందరం కూడా కలెక్టర్ స్థాయి నుంచి అందరం కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సోమవారం డబ్బులు పడుతున్నాయి. ఓ పేదవాడు ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు కట్టుకోవడం కంటే ఇంకా మించింది లేదు. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా దాంట్లో కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ శాంక్షన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఇసుక పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా తహసీల్దార్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా రేట్ల నియంత్రణకు కూడా ఇప్పుడే సిమెంట్ డీలర్ను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆయనకున్న పరిధిలో నష్టపోకుండా ఎంత తగ్గించగలుగుతాడో అంత తగ్గించమని చెప్పడం జరిగింది. ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించినాడు. ఆయన సేల్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడి అవసరమైతే వాళ్ళ యాజమాన్యంతో కూడా మాట్లాడి గుండాల పేదరికానికి చిరునామా, కొద్దిగా పేదలు ఎక్కువ ఉంటారు ఇక్కడ, రిమోట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ దృష్టి సారించి చేయాలి. ఎక్కువ డీలర్స్ కూడా ఉండరు, ఒకటే డీలర్ ఉన్నట్టు. కంపెనీలు కూడా అన్నీ లేవు కాబట్టి మిగతా కంపెనీల డీలర్షిప్ కూడా తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ డీలర్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడే కాంపిటీషన్ తోటి ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఇందిరం మిళ్ళకి సంబంధించి అందరూ కూడా కట్టుకుంటే ప్రతి సోమవారం డబ్బు పడుతుంది కాబట్టి ₹1,00,000 ఫస్ట్ వస్తాయి. దాంతో చేయి తిరుగుతుంది. తర్వాత గోడలు లేపచ్చు, మళ్ళీ ₹1,00,000 వస్తాయి. స్లాబ్ వేయచ్చు, 2 లక్షలు వస్తాయి. కంప్లీట్ అయిన తర్వాత ₹1,00,000 వస్తాయి. తప్పనిసరిగా పడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కట్టుకోవాలి. ఇంకెవరైనా చేయి తిరగని వాళ్ళు, పెట్టుబడికి ఇబ్బంది ఉన్నవాళ్ళు మీరు మహిళా సంఘాలకి ఆశ్రయిస్తే, మీరు గతంలో అప్పు లేకపోతే లేకపోతే అప్పు తక్కువ ఉండి ఇంకా బాకీ చెల్లాల్సింది ఉంటే అది వినాయించుకొని మిగతాది కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా మన మండలానికి సంబంధించిన వారే జిల్లా సమాచార అధ్యక్షురాలు రేణుక గారు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఇచ్చినాం, మనం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినాం. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ఈ లోనింగ్ అనేది రుణాలు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఇందిరా మిల్లుని పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తాం. సార్ రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ అండ్ డిలీషన్ ఈ రోజే లాస్ట్ అని లేదు అవుతుంటారు, కోడలు వస్తుంటుంది, అత్తగారింట్లో తీసేయాలి, ఇక్కడ కలపాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది అది అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సాగుతూనే ఉంటుంది. కాకపోతే ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తమైన ప్రోగ్రాం ఇక్కడ తిరుమలగిరిలో స్టార్ట్ అవుతుంది త్వరలోనే. దానికే నేను వెళ్తున్నాను. కాబట్టి ఇది అనేది నిరంతర ప్రక్రియ, అదంతా కూడా అపోహ. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారుల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత వాతావరణం వేసవిలాగా ఉన్నందున భవిత సెంటర్లో కేజీబీవీ స్కూళ్లలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ సిబ్బందిని కోరారు.
మండల ప్రత్యేక అధికారులు భవితా సెంటర్లలో వచ్చిన మెటీరియల్ను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లో సంతకం చేయాలని చెప్పారు. అనంతరం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కాగా ఈ సోమవారం మొత్తం 138 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు 82, జిల్లా అధికారులకు 56 వచ్చాయి. అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డిఎల్డిఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ పీడి రాజ్ కుమార్, ఆర్డీఓ వై శేఖర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి కోటేశ్వరరావు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నరపరాజు రామచంద్రరావు నియామకమైన తరువాత మొదటిగా నల్గొండ జిల్లాలో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పట్టణ కేంద్రంలో గల చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించి బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్ సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నలపరాజు రామచంద్రరావు నియామకమైన తర్వాత మొదటిగా నల్లగొండ జిల్లాలో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పట్టణ కేంద్రంలో గల చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించి బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్ సూచించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంలో కేంద్రం వాటా ఉన్నందున రేషన్ కార్డులో ప్రధానమంత్రి మోడీ ఫోటో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా నా ఒక సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులో వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. రెండోది అయితే నల్గొండ జిల్లా ఈరోజు రాజకీయ పరమైనటువంటి ఒక చైతన్యకరమైనటువంటి జిల్లా ఇది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, ఒకడు మొగుడు పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే,
మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అనేకమైనటువంటి పెండింగ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. అదే దిండి ప్రాజెక్టు సంబంధించినటువంటి నీరు కావచ్చు, ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి పనులు కావచ్చు, అవి ఎందుకు ఆగిపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేవలం ఈ ప్రభుత్వము ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ఒక ప్రచారం చేస్తూ ఉంది. ఈ 42% ఒక రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్లని మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది? దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర బీసీలందరూ కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది, గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం మేము మొదలు పెడతాము. ఆ ఉద్యమం నాంది కూడా మేము నల్గొండ జిల్లా నుంచి మేము దాన్ని ప్రకటిస్తాము. ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి కోదాడ్, అదేవిధంగా నా సొంతంగా నేను పుట్టినట్టు ఊరు నల్లమండ కూడా ఏతుందో ఆ ఊర్లో నేను రాత్రి వసించి రేపు మళ్ళీ కోదాడలో కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు ఇక్కడ జిల్లా సంబంధించిన ఉమ్మడి జిల్లా సంబంధించిన నాయకులు ఏర్పాటు చేశారు. మరొకసారి కార్యకర్తలకు, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు, మీడియా విలేకరులు అందరూ కూడా నేను కోరుతున్నాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఇక్కడ వచ్చాను. మీరు దయచేసి మా ఒక కార్యక్రమాన్ని కూడా మీరు కవర్ చేయండి, వారిని కూడా కవర్ చేయండి, బాధ్యత మీది. కానీ ఏ విధంగా చేస్తారనేది మిమ్మల్ని కూడా మరొకసారి కోరుతూ ఈ యొక్క సమావేశంలో వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరుపడి నమస్కారం. విద్యార్థి పరిషత్ నుంచి మీరు కొనసాగుతున్నారు, ఆ సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకుని ఉన్నారు. ప్రజా సమస్యల మీద సరైన విధంగా బీజేపీ పోరాడలేదంటున్నారు. మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినారు. ముందు ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ? మేము భారతీయ జనతా పార్టీ ఏ స్ఫూర్తి అయితే విద్యార్థి పరిషత్ నాకు కానీ వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలకు ఇచ్చిందో, తులిక తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. సోమవారం ఈ చిత్రం తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తులిక తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళిని కాంత్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. సోమవారం ఈ చిత్రం తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మట్టి కవి బెల్లి యాదవ్ మాట్లాడుతూ, పోలీస్ వారి హెచ్చరిక చిత్రం టికెట్ లాంచ్ ఈవెంట్కు వచ్చినందరికీ నమస్కారం. మా తమ్ముడు బెల్లి జనార్దన్ నిర్మాతగా బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో ఎందరో సీనియర్ నటుడు నటించడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా కోసం పనిచేసిన చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. నేను ఎన్నో సంవత్సరాల క్రితం నాటక రంగంలో నటించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఇప్పుడు కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ సినిమా మా ప్రాంతంలో కొన్ని నిజమైన లొకేషన్లో షూటింగ్ చేయడం జరిగిందన్నారు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ మంచి పేరును తీసుకొస్తుంది. అలాగే సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. అనంతరం సినీ నటుడు అఖిల్, నటి జయ, వాహిని, నిర్మాత బెల్లి జనార్దన్, దర్శకుడు బాబ్జీ తదితరులు మాట్లాడారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం మోడల్ స్కూల్ నందు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆరోగ్య విద్యను బోధించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉంటుందని అన్నారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం మోడల్ స్కూల్ నందు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆరోగ్య విద్యను బోధించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనత బారిన పడకుండా బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కౌమార దశలో ఉండే బాలికలు మెనుస్ట్రల్ పరిశుభ్రత పాటించాలని, చర్మ వ్యాధులు సోకకుండా, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
అదేవిధంగా మోడల్ స్కూల్లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను, వంటగదిని తనిఖీ చేశారు. వంటగది నందు మురుగునీరు నిలవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. విద్యార్థుల నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షించిన అనంతరం తగిన చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ భవానీ సాగర్, డాక్టర్ తరుణ్, MLHPలు, సూపర్వైజర్లు, ANMలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వైట్ డిశ్చార్జ్ ఒకటి, సరేనా? స్కిన్లో ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే రెగ్యులర్గా నెలసరి రాకపోయినా, తర్వాత జుట్టు రాలిపోతున్నా, చాలా ఎక్కువసేపు కూర్చొని రాసినప్పుడు భుజాలు నొప్పి లేకపోతే కాలు కింద ఎక్కడం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రమే కిందకి వెళ్ళి చూసుకోండి. మిగతా వాళ్ళు రాకండి. అక్క ఎల్లమన్నా కదా అని హెయిర్ ఫాల్ అని చూపించదు. చాలా హెయిర్ ఫాల్, కొంచెం కొంచెం హెయిర్ ఫాల్ అయితే అది కామన్. మరీ ఎక్కువ అయితే చూడండి, ఎక్కువైపోయి కొంచెం హెయిర్ థిన్నింగ్ అంటే కింద స్కాల్ప్ కనబడుతుంటుంది వైట్ కలర్, దాని హెయిర్ ఫాల్ అంటే రెగ్యులర్గా కొంచెం ఒక రోజుకు 100-200 ఊరుకోవడం తప్పే లేదు, ఓకేనా? అండ్ ఇంకోటి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా మీకు రెగ్యులర్గా మీ స్టాఫ్ ఇస్తున్నారా? ఏమేమి చెప్పారు? హైజీన్ చెప్పండి, పర్సనల్ హైజీన్. మరి పర్సనల్ హైజీన్లో మీరేంటి వాష్రూమ్లో ప్యాక్ చేస్తున్నారంట చెప్పండి. మన ఇల్లు కదా ఇది, ఇల్లు కంటే పెద్దది. ఇక్కడ నుంచే చదువుకొని రేపు పొద్దున ఎక్కడో ఆఫీసర్ అవ్వడమో ఏదో చేస్తాము, రైట్? మన ఇల్లు కంటే ఎక్కువ ప్రేమించాలి దీన్ని. మన వాష్రూమ్ని మనమే నీట్గా పెట్టుకోవాలి. గాంధీజీ తెలుసు కదా, ఆయన వాష్రూమ్ ఆయనే క్లీన్ చేసుకునేవాడు. డూ యు నో దాట్? సో అలాంటి వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ప్యాడ్ పడేసి వస్తావు, నెక్స్ట్ ఆ ప్యాడ్ ఏం చేస్తుంది? ఆ బ్రెడ్ మనం అక్కడ కొన్ని రోజులు పెట్టామనుకో, 2 రోజులు ఏమైతుంది? ఫంగస్ పడుతుంది, రైట్? అలాగే లైన్ పడిపోతుంది. అందరూ చెప్పేది కూర్చోవాలి. అరే సంతోషం వచ్చేసండి. ఏమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలుసు కదా, పొద్దున్న లేస్తే మన దినచర్య ఏంటి? తెలుసు కదా, మీరు పెద్దవాళ్ళే కదా. ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్ అంటే పెద్దవాళ్ళే, అవునా? మనము పొద్దున మనది ఏంటంటే మనం పొద్దున లేవగానే మన దినచర్య మనం చెప్పుకోవాలి చేసుకోవాలి, ఓకేనా? ఏంటంటే పొద్దునే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి రావాలి, తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి, మంచిగా ఉతికి వెరీ గుడ్. తెల్లబట్టు ఉన్న వాళ్ళు రేపు 15వ తేదీన మంగళవారం నాడు హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బీసీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలియజేశారు. రేపు 15వ తేదీన మంగళవారం నాడు హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బీసీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు, తాజా మాజీ బీసీ ప్రజాప్రతినిధి వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలియజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్సెస్ ఇవ్వడం ఏ విధంగానూ చట్టబద్ధత కల్పించినట్లు కాదని, బీసీలను మోసం చేయడానికి ఇది మరొక రూపమని అన్నారు. పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా ఏమీ చేసినప్పటికీ బీసీలను మోసగించడం తప్ప మరేమీ కాదన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ డ్రామాలు పక్కన పెట్టి తమిళనాడు తరహాలో తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజకీయంగా ఒత్తిడి చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగయ్య, కొత్త పర్వతాలు యాదవ్, ఉప్పిడి శ్రీనివాస్ గౌడ్, చిన్నం బాలరాజు, కుర్మ సిద్ధగోని శ్రీనివాస్, మూనుకుంట్ల సత్యనారాయణ గౌడ్, గంగాదేవి, రమేష్ బాబు, ముదిరాజు, చవగోని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42 ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల మాదర్నాను, బీసీల మాదర్నాను అమలు చేయాలి. స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు చేర్చాలి. 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలి. రాష్ట్రపతి షెడ్యూల్లో బీసీల ఐక్యత, బీసీల మాదర్నాను, బీసీల మాదర్నాను 15వ తారీఖు నిర్వహించే బీసీల మాదర్నాను, బీసీల మాదర్నాను హైదరాబాద్ లో ఇందిరా పార్క్ నిర్వహిస్తున్న బీసీ మాదర్నాను, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్. రిజర్వేషన్ చట్టబద్ధత, రిజర్వేషన్ చట్టబద్ధత, రిజర్వేషన్ చట్టబద్ధత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతున్నది. 18 నెలల నుంచి బీసీలు అంతా ఎదురు చూస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోని ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే బీసీలకు ఒక వెన్నుపోటు ఓర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఈ ఆర్డినేషన్లు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా నిలబడిన చరిత్ర లేదు. మాకు కావాల్సింది పక్కా చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ పక్కా రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మేము తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలని కంపల్సరీ మేము స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సీట్లు మాకు పార్టీల పరంగా ఇస్తా అంటే ఏ పార్టీ పరంగా కూడా మాకు అవసరం లేదు, చట్టబద్ధతనే మాకు కావాలి. కాబట్టి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇందిరా పార్క్ కాడ పెట్టే బీసీల మహాధర్నాకు అందరూ ఎంపీటీసీల వార్డు నెంబర్ల నుంచి వెళ్ళి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వివిధ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలి. బీసీల హక్కుల కోసం మనం 42% రిజర్వేషన్ సాధనకై అందరూ ఆ మహాధర్నాలో పాల్గొనాలని కోరుతున్నాం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో గ్లోబల్ కంటి ఆసుపత్రి చౌటుపల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిల్వర్ సైదులు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో గ్లోబల్ కంటి ఆసుపత్రి చౌటుపల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిల్వర్ సైదులు మాట్లాడుతూ, మన శరీరంలో అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు ఒకటైనటువంటి కళ్ళను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు కళ్ళని పరిరక్షించుకోవాలని, ఎటువంటి చిన్న సమస్య వచ్చినా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను తీసుకోవాలని, కళ్ళజోళ్లను వాడుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు సైదులు, రవి, పత్రికా విలేకరులు సాయి, గంగాపురం సింగం, కృష్ణ, లింగస్వామి, వెంకటేష్, కంటి ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. వీడియో హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి గజమాలతో స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భద్రతా కేంద్రాల మెటీరియల్ స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నలపరాజు రామచంద్రరావు. ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. పోలీస్ వారి హెచ్చరిక, ఈ నెల 18న సినిమా విడుదల. విద్యార్థుల మెరుగైన ఆరోగ్యం కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసిన మండల వైద్యాధికారిని భవానీ సాగర్. చౌటుప్పల్లో బీసీ ధర్నా వాల్ పోస్టర్ విడుదల. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.